జూన్ చివరి వారంలో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఉన్న వెదర్ మోడల్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరాంధ్రలో మినహాయించి, అదేవిధంగా ఉత్తర తెలంగాణలో మినహాయించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా మన నైరుతి ఋతుపవనాలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించడం అయితే జరిగింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు చూశాము. అదేవిధంగా మరి కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ మనకు చాలా తక్కువ వర్షపాతం నమోదవడం అయితే గమనించాము. మనకు ఈ జూన్ 13, 14, 15 తేదీలలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయి. అదేవిధంగా మధ్యాంధ్రలో, ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్రలో కూడా మనకు మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో కూడా మనకు మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. అవి ఏ ఏ ప్రాంతాలు అనే సమాచారము ఈ వీడియోలో తెలుసుకుంటాము. అదేవిధంగా మనకు జూన్ 18వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో వర్షాల జోరు ఇంకాస్త పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం. అవి ఏ ఏ ప్రాంతాలు అనే సమాచారం కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ వీడియోలో జూన్ 13వ తేదీ నుంచి జూన్ 25వ తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఎంతవరకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏ ఏ ప్రాంతంలో ఎంతవరకు ఉండే అవకాశాలు ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ నైరుతి ఋతుపవనాలు అనేది ఉత్తర తెలంగాణ, అదేవిధంగా ఉత్తరాంధ్ర మినహాయించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా వ్యాపించడం అయితే జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, తేలికపాటి వర్షాలు చూశాము. ఇప్పుడు రాబోయే జూన్ 13వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఒక రకమైన వర్షాలు ఉన్నాయి. జూన్ 18వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాల జోరు ఇంకాస్త పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు జూన్ 12వ తేదీ కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈరోజు మనకు ఒకసారి జూన్ 12వ తేదీ సమాచారం తెలుసుకున్నట్టయితే ఈరోజు రాత్రికి మనకు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మోస్తారు నుండి భారీ వర్షాలు, ముఖ్యంగా మధ్యాంధ్రలో గుంటూరు జిల్లా, అదేవిధంగా కృష్ణా జిల్లా, అదేవిధంగా పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా పల్నాడు జిల్లా, కోనసీమ దాని పరిసర ప్రాంతాలు ఆనుకొని ఉన్న మధ్యాంధ్రలో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, మనకు పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ ప్రాంతాలలో ఈరోజు రాత్రికి మనకు భారీ వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ గుంటూరు, విజయవాడ సరౌండింగ్ ఏరియాలో భారీ వర్షాలు ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. అక్కడ ఇంకా ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతాలని ఆనుకొని ఉన్న ఇక్కడ తూర్పు తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ నల్గొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఖమ్మము, మనకు భద్రాద్రి కొత్తగూడెము, అదేవిధంగా జోగులాంబ, గద్వాలు, వనపర్తి, హైదరాబాద్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో కూడా మనకు ఈరోజు 12వ తేదీ మనకు భారీ వర్షాలు, మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకు ఈరోజు వాతావరణ సమాచారం తెలుసుకున్నాం. మనకు ముఖ్యంగా జూన్ 13, 14 తేదీలలో మనకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మనకు ముఖ్యంగా జూన్ 13, 14 తేదీలలో మధ్యాంధ్రలో, అదేవిధంగా ఉత్తరాంధ్ర కొన్ని ప్రాంతాలలో, అదేవిధంగా తూర్పు తెలంగాణలో మనకు, అదేవిధంగా ఉత్తర తెలంగాణలో మనకు వర్షాలు ఉన్నాయి. అవి ఆ ప్రాంతాలు వచ్చేసి ఇక్కడ బాపట్ల కావచ్చు, గుంటూరు, కృష్ణా జిల్లా, అదేవిధంగా పశ్చిమ గోదావరి, ప్రకాశము, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా కోనసీమ, వైఎస్ఆర్ డిస్టిక్, కడప, తిరుపతి, అదేవిధంగా చిత్తూరు ఈ పరిసర ప్రాంతంలో మనకు జూన్ 13, 14 తేదీలలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాంధ్రలో ముఖ్యంగా ఇక్కడ బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశము, పల్నాడు, ఎన్టీఆర్, కోనసీమ, వైఎస్ఆర్ డిస్టిక్, కోనసీమ ఈ పరిసర ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణలో గమనించినట్లయితే ఇక్కడ నల్గొండ కావచ్చు, సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము, అదేవిధంగా వరంగల్, పెద్దాపల్లి, జగిత్యాలు, మంచిర్యాలు, హైదరాబాదు, జగిత్యాలు, గద్వాలు, వనపర్తి ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు చూసే అవకాశం అయితే జూన్ 13, 14 తేదీలలో కనిపిస్తుంది. అదేవిధంగా జూన్ 15, జూన్ 16 తేదీలలో ముఖ్యంగా మధ్యాంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్ర, అదేవిధంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో మనకు మంచి వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మనకు తేలికపాటి జల్లులు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే జూన్ 15, 16 తేదీలో కనిపిస్తుంది. అదేవిధంగా జూన్ 17, 18 తేదీల్లో ముఖ్యంగా
వర్షాల జోరు ఇంకాస్త పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనకు జూన్ 18వ తేదీ నుంచి వర్షాలు పుంజుకునే అవకాశం అయితే జూన్ 18వ తేదీ నుంచి కనిపిస్తుంది. అదేవిధంగా మనకు మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఈ ప్రాంతాలలో కూడా మనకు జూన్ 17, 18 తేదీల్లో మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. జూన్ 18వ తేదీ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మధ్యాంధ్రలో, అదేవిధంగా ఉత్తరాంధ్రలో, మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. జూన్ చివరి వారంలో మనకు ఒక బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని గురించి పూర్తి సమాచారం మరొక వీడియోలో దాని గురించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తాను. దాని రూట్ ఎట్లా ఉంటుంది, దానివల్ల మనకు ఎంతవరకు ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, దానివల్ల వర్షాలు ఉన్నాయా లేదా అనే సమాచారం కూడా ప్రతి ఒక్కటి మరొక వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.